అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేర్పు శ్రీ 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 నూకాంబిక అమ్మవారి జాతర ఉత్సవాలను జయప్రదం చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుజాత తెలిపారు. ఇక్కడ అమ్మవారి ఆలయంలో స్థానిక విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా దేవాదాయ శాఖ అధికారి మరియు ఆలయ ఈవో బండారు ప్రసాద్ పర్యవేక్షణలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా అన్ని శాఖల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు సలహాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ నెల ఏప్రిల్ 7వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు నెల రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్నారు. 7న జాతర, 8న కొత్త అమావాస్య, 9న ఉగాది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. బాలాలయంలో ఉన్న అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఏప్రిల్ 22 నాటికి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి అవుతాయన్నారు. అంతవరకు భక్తులకు బాలాలయంలోనే దర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. భక్తులకు మౌలిక వసతులు కల్పించామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఆలయానికి వచ్చే రహదారులని సిద్ధం చేశామన్నారు. అలాగే ఈవో బండారు ప్రశాంత్ మాట్లాడుతూ ఎప్పటిలాగే అందరూ సహకరించాలని కోరారు. ముందుగా జరిగిన అధికారుల సమావేశంలో ఆర్డీఓతో పాటు పోలీస్ అధికారులు, జీవీఎంసీ అధికారులు, రైల్వే అగ్నిమాపక దళాధికారులు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. అనకాపల్లి వార్షిక కొత్త అమావాస్య జాతర 2024 జాతర 7/4/2024 నుంచి 7/5/2024 వరకు నెల రోజుల పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా వచ్చే భక్తులందరికీ కూడా కావలసినటువంటి చలవ పందిళ్ళు, 2 లైన్స్ ఏర్పాట్లు మరియు మంచినీరు వగేరా అన్ని సకల సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అన్ని శాఖల నుంచి కూడా సమన్వయం కొరకు ఈరోజు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆర్డీఓ అనకాపల్లి ఆధ్వర్యంలో అన్ని శాఖలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సదరు సమావేశంలో పోలీసు, మెడికల్, ఫైర్ మరియు ఇతర అన్ని డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వారందరితో కోఆర్డినేషన్ సమావేశంలో చర్చించడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మనం అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయబడి ఆర్డీఓ గారు కూడా ఆదేశించి ఉన్నారు. కాబట్టి మనం ఆ సమావేశం మేరకు వివిధ శాఖలందరితో కూడా సమన్వయపరచుకొని ఈ వార్షిక జాతరని సక్సెస్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. మీరు మరొకసారి అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేస్తూ చేయవలసిందిగా మీరందరూ ప్రతి డిపార్ట్మెంట్